హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి, అసలు అక్కడ ఏం జరిగింది, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సొరంగం తవ్వకాలు ఎన్నేళ్లుగా సాగుతున్నాయి, ఎందుకు 20 ఏళ్లుగా పూర్తి కాలేదో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అందులోనే ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో దీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందట ఆలోచన మొదలు కాగా 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి. అసలు ఏమిటి ప్రాజెక్టు? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతోంది? ఒకసారి అసలు కథ ఏంటో తెలుసుకుందాం. ఎస్ఎల్బిసి టన్నెల్కు టర్నింగ్ పాయింట్ ఎక్కడ పడింది, ఎప్పుడు పడింది తెలుసుకుందాం. ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో 2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోర్డింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. టన్నెల్స్ పొడవు ఎంతంటే, శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి 2 వైపుల నుంచి, అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. మరో సొరంగం 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తేల్ దేవరపల్లి నుంచి నేరేడుగుమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనే ప్రణాళిక. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. 2010 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా కొనసాగుతూ వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత గత 12 ఏళ్లలో 23% పనులు అయ్యాయి. టన్నెల్ నిర్మాణం ఎందుకంటే, ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాల్వ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. రక్షిత అటవీ ప్రాంతం కావడంతో మొదట్లో ప్రతిపాదించినప్పటి నుంచి కూడా సొరంగం ద్వారానే నీటిని తరలించాలనే ప్రణాళిక ఉంది అని తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు యొక్క బీజం ఎప్పటి నుంచి పడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు దాదాపు 4 దశాబ్దాల కిందటే బీజం పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి
1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు. సర్వే చేసిన సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది. 1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం 3 కోట్లు కేటాయించింది. 1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. తర్వాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యం అవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రారంభించి చేపట్టింది ప్రభుత్వం. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరి ఇంత జాప్యం ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2010 నాటికి పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున సీపీజీ వస్తుండడంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీవాటరింగ్, డీసీల్డింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయటం సవాలే. పెచ్చులుడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేస్తుంటారు. ప్రాజెక్టుకు అవసరమైన టన్నెల్ బోరింగ్ మిషన్ పలుమార్లు పాడైపోయినట్లుగా చెప్పింది నిర్మాణ సంస్థ. నిధుల సమస్య కూడా ఉంది. విద్యుత్ బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరగలేదు. అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం ఇద్దరి వద్ద నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే షియర్ ట్రీట్మెంట్ కోసం 1.5 ఏళ్ల పాటు పనులు ఆగిపోయాయని వివరించారు. మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2,647 కోట్లు ఖర్చు అయింది. గత 10 ఏళ్లలో 500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా 2019, 2020, 2021లో చూస్తే 3 ఏళ్లలో 10 కోట్లే కేటాయించింది. ఈ నిధుల నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి రాలేదు. ఇక ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఎలా పెరిగాయో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అంచనా మరోసారి కూడా పెంచింది. 2017లో 3,152 కోట్లకు అంచనా వ్యయం పెరగగా దాన్ని 4,637 కోట్లకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. తిరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలంటే సీపేజీ నివారణ, బోరింగ్ మిషన్, బేరింగులు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది. ఇందుకు ముందస్తు 50 కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు నిరుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అలాగే 2024-25 బడ్జెట్లో 800 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 2 ఏళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేస్తామని నిరుడు జూలైలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా 2-2.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఏళ్ల తరబడిగా టన్నెల్ పనులు జరుగుతుండడంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని నీటిపారుదల రంగం నిపుణులు చెప్పారు. ఇక టన్నెల్ లోపల పనిలో చాలా సమస్యలు ఎందుకు ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాజెక్టు సమీపంలో టన్నెల్ లోపల పనిచేయటానికి ఎన్నో సమస్యలు ఉంటాయని నైనాల గోవర్ధన్ చెప్పారు. సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. టన్నెల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దం గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షక ఛాంబరు ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. కానీ ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తుండాలి. ఇదండి ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించిన వివరాలు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.